అభిషేక్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నేను ఎప్పుడు మీ ఆఫీస్కి వచ్చినా ఫుల్ ఆఫ్ జనాలు. ఎవరు సార్ వీళ్ళంతా? ఇంత హడావుడిగా ఉంటుంది ఏంటండి ఆఫీస్ మీది? ఏం లేదు మేడం, ఇక కస్టమర్స్, కార్పొరేట్ ఆఫీస్ కాబట్టి కస్టమర్స్, లీగల్ వాళ్ళు, న్యూ ల్యాండ్ అక్విజిషన్స్, దాని రిలేటెడ్ మార్కెటింగ్ వాళ్ళు, న్యూ పర్స్పెక్టివ్స్, ఇక అందరు రోజు వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఏ సైట్స్ కా సైట్స్ డీసెంట్రలైజ్ చేశాము సేల్స్ యాక్టివిటీస్. కానీ ఇక కొంతమంది మా ప్రమోటర్ విజయ్ కుమార్ గారు అందరికి దగ్గర కదా. అవును కదండి. అయితే కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని మాకు మంచి పేరు ఉంది. అవును. సో ఇక కస్టమర్స్కు ఏమి సిఎండి గారే డైరెక్ట్ అప్రోచబుల్గా ఉంటారు మా ఆర్గనైజేషన్లో. మీరు ఎక్కడ వేరే ఆర్గనైజేషన్లో లేని విధంగా కరెక్ట్ మా సిఎండి గారు అప్రోచబుల్ ఆస్పెక్ట్ అనమాట అతనిది. సో దానికోసము జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్, అతని చేతుల మీదుగా ఫ్లాట్ కొన్నప్పుడు ఒక లెటర్ తీసుకోవాలను, లేదంటే ఊరికే కలిసి ఆయనకు హలో చెప్పాలను. అవును అవును. పాత కస్టమర్స్ కూడా అలా వస్తూ ఉంటారు, అందుకని కొద్దిగా అడావిడి ఉన్నట్టున్నది అంతే. కానీ మీరు ఎన్నాళ్ళైంది సార్ యాజ్ ఏ డైరెక్టర్గా మీరు తీసుకున్న బాధ్యతలు తీసుకుని? ఓకే, నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డ్ బులియన్ బిజినెస్ అండి. ఎస్ సార్. అయితే మాది ఆల్మోస్ట్ ఐఎమ్ ద 4th జనరేషన్ ఆంటర్ప్రినర్ ఫర్ మై ఫ్యామిలీ బిజినెస్ అండర్ ద నేమ్ క్యాప్స్ గోల్డ్. క్యాప్స్ గోల్డ్ అనేది చందా అంజయ్య పరమేశ్వర్ అండ్ సన్స్ అనేది మా కంపెనీ అండి. బై ద వే దీని మీద కూడా ఒక స్టోరీ చేస్తానని చెప్పి మేము మొన్న వచ్చినప్పుడు మీతో మాట్లాడాను. ఆయన ప్రామిస్ చేశారు. బట్ ఆ స్టోరీ కూడా డెఫినెట్గా మీకు ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్ సార్, ఎస్ సార్, అదే సార్. అయితే సో చందా అంజయ్య పరమేశ్వర్ అండ్ సన్స్ అనేది ఆల్మోస్ట్ 125 years లెగసీ కంపెనీ మాది. మా నాన్నగారు విజయ్ కుమార్ గారు 1990s నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అయితే నేను 2010లో బిజినెస్ జాయిన్ అయ్యాను. 2010 నుంచి 2020 వరకు 10 years కూడా బులియన్ అండ్ జ్యువెలరీ డివిజన్స్ చూసుకునేవాడిని. రైట్. అయితే 2014 న్యూ తెలంగాణ స్టేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్లో అనుకోకుండా మంచి అవకాశాలు మా సంస్థకు వచ్చాయి. వచ్చిన తర్వాత కాలక్రమేణా ఒక 5-6 సంవత్సరాల్లో, ఇంతకుముందు విజయ్ కుమార్ గారు ఒక్కరే ఉండేవారు ఆర్గనైజేషన్లో, ఒక్కరు మేనేజ్ చేసేయగలిగే వర్కే ఉండేది, 1-2 ప్రాజెక్టులు ఉండేవి మాకు అప్పుడంతే. తర్వాత ఈ ఆపర్చునిటీస్ వచ్చాయి, దాని తర్వాత మార్కెట్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఆ టైంలో మనకు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి అన్నమాట. సో ఆ టైంలో మేము అన్ని స్ట్రీమ్లైన్ చేసేసాము. అది మన పైలట్ మోడ్ అంటారు కదా, ఆటో పైలట్ మోడ్. అంటే గోల్డ్ బిజినెస్ అంతా కొద్దిగా ఆటో పైలట్ మోడ్కు తీసుకెళ్ళి, మా వేరే బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా అవన్నీ ట్రైనింగ్ ఇచ్చి అప్పచెప్పి కన్స్ట్రక్షన్లోకి వచ్చాను. 2020 నుంచి యాక్టివ్ ఫుల్ టైం ఉన్నాను వాసవిలో. రైట్. 2020 నుంచి ఇంకా స్టిల్ బిగినింగే. ఎంతోమంది స్టాల్వర్డ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, కొద్దిగా రోజు నేర్చుకుంటూ ఇలా రియల్ ఎస్టేట్లో కాలం గడుపుతున్నాను. ఫస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు యూ హ్యావ్ వెరీ అట్రాక్టివ్ వాయిస్. ద వే ఆ స్లాంగ్ కానీ మీరు మాట్లాడే విధానం, లేదంటే ట్రీట్ చేసే విధానంలో ప్రజల్ని చాలా అట్రాక్ట్ చేసేస్తారు సార్ మీరు. అబ్సల్యూట్లీ అలానే మాట్లాడుతున్నాను. ట్రూ ట్రూ. కానీ మిగతా కన్స్ట్రక్షన్స్కి వాసవి కన్స్ట్రక్షన్స్కి ఉన్న తేడా ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? వాసవి కన్స్ట్రక్షన్కు క్వాలిటీ పరంగా అనుకుంటే కనుక క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తామండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేని క్వాలిటీ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తే కనుక అదర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఆన్ పార్ కాకుండా ఆల్మోస్ట్ మీరు స్పెసిఫికేషన్ వైజ్గా చూస్తే కానివ్వండి, క్వాలిటీ వైజ్గా చూస్తే కానివ్వండి, 100కు 100% సుపీరియర్ సబ్జెక్టే ఉంటుంది మా దగ్గర. ఇక దానికి నిదర్శనం వచ్చేసి మా ఎన్నో ప్రాజెక్ట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కస్టమర్సే మాకు ఎంతోమంది టెస్టిమోనియల్స్ ఇచ్చారు. మా బ్రదర్ ఇక్కడ తీసుకున్నారండి వేరే కన్స్ట్రక్షన్ కంపెనీలో, కానీ మా దగ్గరకు వచ్చారు మొన్న సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, అయితే మీ క్వాలిటీ చాలా బాగుందని చెప్పారు వేరే వాళ్ళకంటే కూడా అని. నేను మొన్న మీ ఇంటర్వ్యూ గురించి నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆవిడ ఆల్మోస్ట్ ఒక 60 years అలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. నేను వచ్చానంటే మీ దగ్గర ఏదో ఫ్లాట్ కొనుక్కోవడానికో ఇంక దేనికో వచ్చానని అనుకుని, అంజలి గారు తీసుకోండి చాలా బాగుంది, మా ఫ్యామిలీలో 3 తీసుకున్నామండి అన్నారు. నేను ఫ్లాట్ కొనడానికి రాలేదండి, అయినా కూడా డెఫినెట్గా మీరు అన్నందుకు డెఫినెట్గా ఒకసారి చూస్తాను, ఇంటర్వ్యూ చేద్దాం ఇలా వచ్చానండి అని చెప్తే ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ అండి. ఫ్యామిలీ జనరేషన్స్ కొనుక్కోవడం అనేది ఎంత నమ్మకం ఉండాలి. ఆల్మోస్ట్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఈరోజు హైదరాబాద్లో చూస్తే కనుక మా చైర్మన్ గారు 94లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, వాసవి గ్రూప్ అని. ఆల్మోస్ట్ క్లోజ్ టు 30 years. ఇప్పుడు ఈరోజు ఇయర్కు 2024 అంటే 30 years కావస్తుంది. 30 years ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ చాలా అరుదు. హార్డ్లీ ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు అన్ని కంపెనీస్ ఉంటాయి. అన్ని కంపెనీస్ కూడా 2020-21 తర్వాత ఫామ్ అయ్యి రీసెంట్గా ఉన్న వాళ్ళు. అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా క్రెడై తరఫున మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా తరఫున విజయ్ కుమార్ గారికి ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, చైర్మన్ గారికి. సో దీంతోపాటు మీరు అడిగారు ఇంతకుముందు వాసవి ప్రత్యేకత ఏంటనేది. వాసవి ప్రత్యేకత ఏంటంటే దీంతో క్వాలిటీతో పాటు వెరీ 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 ప్రైమ్ లొకేషన్.
ఇది మా యూఎస్పి అండి. ఇప్పుడు మీరు వేరే బిల్డర్స్ చూసుకుంటే కనుక మెయిన్ రోడ్కు చాలా దూరంగా కానివ్వండి, 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ చాలా ఇంటీరియర్లో ఉంటాయి. లార్జ్ ల్యాండ్ పార్సల్స్ అక్వైర్ చేసి అక్కడనే ఒక టౌన్షిప్ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది వేరే బిల్డర్స్. మీరు రెగ్యులర్ ట్రెండ్ చూస్తే కనుక అంటే ఒక లార్జ్ ల్యాండ్ పార్సల్ లోపల ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ చాలా ఇంటీరియర్లో అక్వైర్ చేసి ఫేజ్ వైజ్గా వాళ్ళు డెలివరీ చేసుకుంటూ పోతారు. అయితే ఏ బిల్డర్కు చూసినా కానీ మీరు చూస్తే కనుక ఈరోజు కంపెనీస్కు వాసవి యూఎస్పి ఈజ్ అవర్ ప్రైమ్ లొకేషన్. రైట్. సో మీరు ఎక్కడ చూసినా మా లొకేషన్స్ అన్నీ వెరీ 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 ప్రైమ్లీ లొకేటెడ్ ఉంటాయి. అది మా 100% వెరీ యూఎస్పి. అన్ని ఇప్పుడు మా ఎల్బీ నగర్లో ఒక ప్రాజెక్ట్ వస్తుంది వాసవి ఆనందలేం అని. మెట్రో స్టేషన్కి ఆనుకునే ఆ ప్రాజెక్ట్ అది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఆనుకుని. ఎస్, జస్ట్ ఆనుకొని 30 acres ప్రాజెక్టు. మెట్రోకు స్కై వాక్ కనెక్టివిటీ కూడా ఇస్తున్నాం ఆ ప్రాజెక్టుకు. ఈజ్ ఇట్? ఎస్. అంటే ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లోనో ఏ బంజారా హిల్స్లోనో లేదంటే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర లేదంటే మన ప్రైమ్ ఏరియాస్లో కట్టడం అనేది వేరే ఇటు సిటీస్లో. బట్ అటు సైడ్ ఏంటంటే ఎల్బీ నగర్ కొంచెం మిడిల్ క్లాస్ ఏరియా ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి తగ్గట్టుగా 2 bedroom లేదా ఎస్ఎఫ్టీ తక్కువ చేసి అలా అన్న ప్లాన్ చేశారా సార్? యాక్చువల్లీ ఎలా ఉండబోతుంది? మీరు చూస్తే కనుక ఎల్బీ నగర్ ఇస్ నో లాంగర్ మిడిల్ క్లాస్ ఏరియా అండి. ఇది చాలా అప్స్కేల్ మార్కెట్ అయిపోయింది అక్కడ. మీరు చూస్తే కనుక ఇప్పుడు ఎల్బీ నగర్ ఒక 5 years బిఫోర్ ఇప్పుడు చూస్తే కనుక గవర్నమెంట్ లుక్ ఈస్ట్ పాలసీ లాస్ట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ టుక్ ప్లేస్. మీరు నంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్, ఎక్స్ప్రెస్ వేస్, అండర్ పాసెస్, మెట్రో కనెక్టివిటీస్, నంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, మల్టీ ఫెసిలిటీస్ ప్లస్ ఇవన్నీ తీసుకుంటే కనుక మనకి సిటీ అయిపోయింది, ఎక్కడికక్కడ సిటీ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కూడా మా ఎల్బీ నగర్ ఏరియా ఎస్పెషల్లీ దీంతో దిల్సుఖ్ నగర్, మలక్పేట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే పాత ఈ ఫీల్ఖానా ప్లస్ బేగం బజారు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మలక్పేట ఓల్డ్ బిజినెస్ ఏరియా అంతా ఓల్డ్ బిజినెస్ ఏరియా వాళ్ళు అక్కడ అంతా కంజెషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి నియరెస్ట్ పాయింట్ ఎల్బీ నగర్ అయిపోయింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో అక్కడ మా కాన్ఫిగరేషన్ మీరు అందరూ ఏమనుకుంటారంటే మిడిల్ క్లాస్కు కేటర్ చేస్తారేమో, 2 bedrooms ఉన్నాయి అనుకుంటారు. మా 2 bedrooms ఓన్లీ 25% ఉన్నాయి. అన్ని మ్యాక్సిమం 3 bedrooms ఉన్నాయి మాకు. ఓకే. ఎస్ఎఫ్టీ ఎంత? ఎస్ఎఫ్టీ మనము స్టార్టింగ్ వచ్చేసి 1800, మీకు మ్యాక్సిమం అప్ టు 4000 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్కి అక్కడ పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? ఏం లేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఎల్బీ నగర్లో వీఆర్ సెల్లింగ్ ఎట్ 7500. రైట్. అన్ని ప్లస్ ఆన్ పార్ విత్ వెస్టర్న్ మార్కెట్ అయిపోయింది అది కూడా. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మీరు ఎస్పెషల్లీ వాసవి కన్స్ట్రక్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అంటే ఏం చెప్తారు సార్? మీరు ఇంతకు రీసెంట్గా చూసి ఉంటారు, మనకు నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో చెప్పాను. వాసవి అనే ఒక సంస్థ వచ్చి వాల్యూస్తోని ఒక ప్రిన్సిపల్స్తోని ముందుకు పోయే సంస్థ. సో దీంట్లో ఆల్ డివిజన్స్, లీగల్ డివిజను, రెవెన్యూ డివిజను, టెక్నికల్ డివిజను అన్ని ఇవాల్యుయేషన్ చేసిన తర్వాతనే ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరుగుతుంది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం. సో అన్ని ప్రాజెక్ట్స్ ఇన్ ప్లేస్ ఉన్న తర్వాత ఇంతకుముందు కస్టమర్లలో ప్లస్ పబ్లిక్లో ఒక భయం ఉండేది, హైడ్రా వాళ్ళు పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా తీసేస్తారేమో, ఇటువంటివన్నీ కొద్దిగా అపోహలు ఉండేవి. ఈ అపోహలన్నీ దూరం చేస్తూ మన ఆనరబుల్ సీఎం గారు మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హైడ్రా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రిసీవ్డ్ పర్మిషన్స్ అయితే ఉన్నాయో దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్. బికాజ్ ఒకవేళ వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా మాకు హైడ్రా రిలేటెడ్ మేము ఇంతకుముందు కూడా చెప్పాను మీకు మల్టిపుల్ టైమ్స్ వేరే కాన్ఫరెన్సెస్లో కూడా, హైడ్రా అని ఒక గుడ్ ఇనిషియేటివ్ని మేము స్వాగతిస్తున్నాం. హైడ్రా అనేది ఓన్లీ ఎఫ్టీఎల్ బఫర్ ప్రొటెక్షన్ కోసం ఉన్న బాడీ. సో మేము అన్ని అనుమతులకు లోబడి ఎఫ్టీఎల్ బఫర్లో మా నిర్మాణాలు లేవు కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. అయితే ఇప్పుడు ఈ రీసెంట్ కాలంలో మనకు ఏవైతే ఈ హైడ్రా అని చెప్పి చాలామంది మీడియా కథనాలు నడిపిస్తూ యూట్యూబ్ ఛానల్స్ ఈ బ్లాక్ మెయిలర్స్ ఎక్స్టార్షన్కు పాల్పడుతున్నారు. సో ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు మానుకుంటే మంచిది. ఇది ఆసరాగా తీసుకొని, ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇవన్నీ ఎక్స్టార్షన్కు ఏమో మనకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడము, ఎల్లో జర్నలిజంకు పాల్పడము, ఆర్థిక ఉగ్రవాదులని సీఎం గారు అన్నారు వాళ్ళని. ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళు. కరెక్ట్. అటువంటివన్నీ వాళ్ళందరూ మానుకుంటే మంచిది. రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన ఇది ఇక రేపు కొలగొట్టేస్తున్నారు, ఇది ఈ పరిధుల్లో ఉంది అని ఆ వీడియో చూసినప్పుడు నేను అప్పుడు మీతోనే సార్ విజయ్ గారితో మాట్లాడినప్పుడు, లేదమ్మా అది వాళ్ళ పరిధిలో మేము లేవు,
మా బిల్డింగ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ సేఫెస్ట్ జోన్లో ఉంది. అందులో కొనుక్కున్న వాళ్ళు, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు దే ఆర్ 100% సేఫ్ అని విజయ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి న్యూసెస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మాకు మెయిన్గా ఈ వాసవి అర్బన్ అనే ఒక ప్రాజెక్టు మేము బాచుపల్లిలో చేపట్టడం జరిగింది. దీనికోసం ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, కొన్ని మంది ఛానల్ వాళ్ళు కొన్ని కథనాలు నడిపిస్తున్నారు అనమాట. ఇది మేము కబ్జా చేశామని, మేము ఈ చెరువును ఆక్రమించామని, ఈ చెరువును ఏదో మాకు గవర్నమెంట్ రాసిచ్చేసిందని, ఇటువంటి అన్నీ కూడా అవాస్తవాలండి. అదేనండి. మీరు ఈరోజు చూస్తే కనుక మాకు ఎవరో మా మీద ఎఫ్ఐఆర్ పెట్టిరని, ఈ ఎఫ్ఐఆర్లకు మేము సమానం చెప్పట్లేదని, దీనికోసం మీరు ఆన్సర్ చెప్పాలని, ఎవరు ఫ్లాట్ కొనొద్దని రకరకాల కథనాలు నడిపిస్తున్నారు. అవును అవును. సో ఈ కథనాలు అన్నీ కూడా అవాస్తవం అండి. మేము ఇంత పెద్ద టెక్నికల్ ఇవాల్యుయేషన్ లేకుండా ఎటువంటి నిర్మాణం చేపట్టాం. ప్లస్ మాకు అన్ని ఎన్ఓసీలు ఉన్న తర్వాతనే తీసుకుంటాం. ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం తప్పించేం లేదు. ఏదో ఒకటి ఉంటే ఒకటి చూపించి, ఇప్పుడు మొన్న ఏం చేశారంటే మాకు ఒక ప్రాజెక్టు చూపించి విల్లాస్ చూపిస్తారు, అపార్ట్మెంట్స్ అని చెప్పి విల్లాస్ చూపిస్తారు. అసలు ఒకదానికి చెప్పేదానికి ఉండదు. నేను ఎన్నోసార్లు కూడా అందరూ విజ్ఞప్తి చేశాను, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మళ్ళీ చెప్తున్నా నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ, మీరు ఛానల్ కథనాలు ప్రచారం చేయాలనుకుంటున్నారో మీరు ఒకసారి వచ్చి మాతో క్లారిఫికేషన్ కాబట్టి తీసుకోండి. వీఆర్ ఓపెన్ డోర్ పాలసీ. ఈవెన్ విజయ్ గారు మాట అన్నారు, మేము ఫస్ట్ డే మీటింగ్కి వచ్చినప్పుడు, సార్ మీతో మాకు ఒక ఇంటర్వ్యూలో చేద్దాం అనుకుంటున్నాం అండి, హైడ్రా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా అని అన్నప్పుడు, అమ్మ మీ ఛానల్ వాళ్ళు ఎవరు నేను నమ్మనమ్మా అన్నారు. అన్నప్పుడు నేను మీ అందరికీ ఛానల్స్ ఎక్కడైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నారో అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగా ఉన్న న్యూస్ని మీరు స్ప్రెడ్ చేస్తే మా అందరికీ సంతోషమే. యాజ్ అ జర్నలిస్ట్ నేను కూడా నిజంగానే అప్రిషియేట్ చేస్తాను. కానీ ఒక ఫేక్ న్యూస్ని తీసుకొచ్చి అలాగే డబ్బులు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిలింగ్ అనేది అబ్సల్యూట్లీ మీ అలాంటి కొంతమంది వల్ల నిజంగా జర్నలిజం చేసి పద్ధతిగా జర్నలిజం చేస్తున్న ఛానల్స్కి, అలాంటి జర్నలిస్టులు కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. దయించి మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, అలాంటి కీహోల్ జర్నలిజాన్ని, ఎల్లో జర్నలిజాన్ని దయించి ఎంకరేజ్ చేయొద్దని నా మనవి. ఏమంటారు సార్? 100% నేను చెప్పేది అదే. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ ఇస్ దట్ మనకు మీడియా ఇస్ అ పవర్ఫుల్ టూల్. సో దాన్ని మంచిగా సద్వినియోగం చేసి మీరు ఒక మీడియా ఛానల్ పెట్టారంటే ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో పెట్టుంటారు. మీరు ఆ మధ్యలో ఎవరో ఒకరు యూట్యూబ్ ఛానల్ పట్టుకొని తెలంగాణ ఫార్మేషన్ అయింది నీళ్లకు, నిధులకు, నియామకాలకు అని చెప్పారు. ఇక మాకు నిధులు, నియామకాలు మాకు సంబంధం లేదు, నీళ్ళ జోలికి మేము పోలేదు, మాకు సంబంధం లేదు. ట్రూ. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ వాసవి వారి ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు సార్? వాసవి ప్రైమ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి వాసవి ఎల్బీ నగర్ ఉందండి. వాసవి ఆనందనిలయం పేరుతోని మనకు ఆల్మోస్ట్ 30 acres 11 towers నిర్మాణం చేపట్టాము. ఈ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అండి. అది ఆల్మోస్ట్ 30 acres స్పాన్లో ఉంటుంది అండ్ 32 floors కన్స్ట్రక్షన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎల్బీ నగర్లోది 32 floors సార్? 32 floors. ఓకే. అండ్ దీంతోపాటు వాసవి సరోవర్ అనే ఒక ప్రాజెక్టు మనకు మూసాపేటలో ఉందండి. అంటే హైటెక్ సిటీ టు కూకట్పల్లి టు హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో ఉంటుంది. దాని గురించి కూడా మన వాసవి సరోవర్ గురించి అర్బన్తో పాటు ఏదో 2 చెరువుల మధ్యలో ఉన్నది. ఇవి గొలుసు కట్టు చెరువులు, ఈ చెరువులను కబ్జా చేసేసిర్రు, ఈ చెరువులను తినేసిర్రు, పొద్దున్న లేస్తే భూదాహం ఉన్నది, ఏమేమో చెప్తుర్రు. అది చూస్తే నాకు నవ్వాలనో ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు నాకు. అది చూసి అసలు మాకెందుకు నా సబ్జెక్టు మేము ఆల్ పర్మిషన్ తీసుకొని మేము చేసే ప్రాజెక్ట్స్ని తీసుకొని అన్నెసరిగా ఈ సబ్జెక్టును రన్ చేసేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అబ్సల్యూట్లీ సార్. అది వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో, దానివల్ల చేస్తే వాళ్ళకి ఏం మైలేజ్ వస్తుందో నాకు ఐడియా లేదు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఫేక్ న్యూస్ని జనరల్గా మాలాంటి వాళ్ళంగా చూసి ఇది నిజమా, అయ్యో నిజమేనా అని క్లారిఫికేషన్ కోసం మీలాంటి వాళ్ళకి మేము కాల్ చేసినప్పుడు నిజాలు మేము తెలుసుకోగలుగుతున్నాం. కానీ ప్రజలందరికీ ఎలా తెలియజేయగలుగుతాం? ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే నేను తెలియజేయగలుగుతాను. అందుకే మిమ్మల్ని ఒకసారి నేను ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను చేయడం జరిగిందండి, ఎక్స్క్లూజివ్లీ మా ప్రాజెక్ట్స్ కోసము. ఈ మీడియాలో ఉన్న కథనాలన్నీ గురించి డీటెయిల్డ్గా మేము ఎవరికి సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ మా కస్టమర్లే మా గాడ్స్. సో వాళ్ళకు మేము సమానం ఖచ్చితంగా చెప్పే అవసరం ఉంది. కాబట్టి మేము కస్టమర్ సమిట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం. ఈ కస్టమర్ సమిట్లో అన్ని డీటెయిల్స్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరు కస్టమర్స్ కూడా ఎవ్రీబడి వేర్ ఫెంటాస్టిక్లీ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సాటిస్ఫైడ్. అయితే మీకు చెప్పిన విధంగా కస్టమర్స్లో ఎంతోమంది సర్వేయర్స్ ఉన్నారు, వాల్యూయర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ టెక్నికల్లీ ఎక్విప్డ్ టుడే. నోబడీ సర్ప్రైజ్ మాకేం తెలియదండి మేము వెళ్ళి ఫ్లాట్ కొనుక్కో. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దర్ ఓన్ రీసెర్చ్. దే ఆర్ వెల్ నాలెడ్జబుల్. టుడేస్ కస్టమర్ ఇఫ్ యూ కంపేర్ 20 years బ్యాక్ అండ్ టుడే, దే ఆర్ వెరీ మచ్ వెల్ వర్స్డ్ విత్ ఎవ్రీథింగ్.
అవును. అవేర్నెస్ అనేది పెరిగింది. సోషల్ మీడియా ఇస్ అ గుడ్ టూల్, నేను అదే చెప్తున్నాను అందరికీ కూడా. దానివల్ల చాలా అవేర్నెస్ అనేది వచ్చింది. సో ఈ అవేర్నెస్ను పాజిటివ్ వేగా తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళగలిగితే ఇస్ బీ గుడ్ ఫర్ ఎవ్రీబడి, గుడ్ ఫర్ మార్కెట్ అనేది నా ఉద్దేశం. సో ఎక్కడ కూడా పాజిటివిటీ ఉంటే పాజిటివిటీ వస్తుందండి, ఎంతసేపు నెగిటివిటీ ఉంటే నెగిటివిటీ వస్తుంది. అవును సార్. సో మీరు ఉద్దేశం అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పడము ప్లస్ ఇప్పుడు కూడా చెప్పడం ఏంటంటే, అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ కమ్ టు అస్, వీఆర్ హ్యావింగ్ ఓపెన్ డోర్ పాలసీ, యూ కెన్ మీట్ అస్. మీకు ఏ టెక్నికల్ డౌట్స్ ఉన్నా మీరు అడగండి, మే వీఆర్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు అయితే ఈ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతుంటే మేము వాసవి సరోవర్ ఒక ప్రాజెక్ట్ అండి. దాని తర్వాత వాసవి స్కైలా అని చెప్పి మన హెచ్ఐసిసి నోవోటెల్ దగ్గర ఒక వెరీ వెరీ ప్రైమ్ లొకాలిటీలో అప్స్కేల్ ప్రాజెక్ట్ స్కైలా నిర్మిస్తున్నాము. ఆల్మోస్ట్ దాని 25 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. ఆల్మోస్ట్ వెరీ సూన్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ ఒకటి మెయిన్గా చెప్పదలుచుకుంటే ఈ ప్రాజెక్ట్స్. వేరే కొన్ని ప్రాజెక్ట్స్ మన ఉప్పల్ బగాయత్లో కొన్ని ఉన్నాయండి, మెట్రోపోలిస్ అండ్ క్రౌన్ ఈస్ట్ అని. ఈ 2 ప్రాజెక్ట్స్తో పాటు ఒక 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం మేము. మన ఈ షాద్నగర్ హైవేలో వైట్ లోటస్ అని, ప్లస్ కమర్షియల్ వచ్చేసి మెయిన్ మా హైలైట్ ఫోకస్ వచ్చి విప్రో సర్కిల్లో వాటర్ ఫ్రంట్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ ప్రాజెక్ట్స్ మెయిన్ ఫోకస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం అండి. ఒకనొకప్పటికి అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం కన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణలో ఆకాశ హర్మ్యాలే వచ్చేసినాయి. ఇందాక మీరు చెప్పినట్టు 32 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ అలా వస్తున్నాయి. కానీ నిజానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇందులో మీరు చూస్తే కనుక ఒక సొంత ఇల్లు అనేది ఏ కస్టమర్కైనా వాళ్ళ ఒక డ్రీమ్ లాంటిది. అంటే సొంత ఇంటి కళ నిజం చేసుకోవడం అనేది ప్రతి సామాన్యుని జీవితంలో ఒక గోల్ లాగా ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. సో ఇటువంటి కళ నిర్మాణం చేసుకున్నాం, ఇటువంటి కళ నిజం చేసుకోవాలనుకున్న కస్టమర్స్ ఎంతోమంది ఈ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో అని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, మనం ఆలోచించడం జరుగుతుంది కస్టమర్స్. ఇందులో ప్రత్యేకంగా ఏ కస్టమర్ కైనా బేసిక్ నెసెసిటీ వచ్చేసి పవర్, వాటర్, డ్రైనేజ్ సిస్టమ్స్. అయితే దీంట్లో మన హైదరాబాద్ ఒక బ్యూటీ ఏంటంటే మనది ఈజ్ ఇన్ డెక్కన్ ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ వీఆర్ వెరీ వెరీ స్టేబుల్. దీంతో పాటుగా మనం ఏదైతే ఆకాశ హర్మ్యాలని మీరు అన్నారు కదా, దాని గురించి ఎటువంటి మీరు అదేంది డౌట్స్ పెట్టుకోకర్లేదు. సో కమింగ్ డేస్ లో హైదరాబాద్ లో వాటర్ ఉండదు. ఎందుకంటే ఒకటండి, మనకు మిషన్ భగీరథ స్కీమ్ లో ఈ కృష్ణా వాటర్ ను గోదావరి వాటర్ ను 2 అనుసంధానం చేసి మన హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ అనేది ఇంతకుముందు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం. ఈ రోజు ఆ డిపెండెన్సీ లేదు, డైరెక్ట్గా మీకు పైపుడు కృష్ణా వాటర్ వస్తుంది హైదరాబాద్లో. సో ఎటువంటి కెపాసిటీ తీసుకున్నా కానీ దానికి వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంతమంది కెపాసిటీ ఉంటే అంతమందికి వాటర్ సప్లై చేసే కేపబిలిటీ స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అటువంటి వాటర్ సప్లైకు ప్రాబ్లం లేదు. సో కమింగ్ డేస్ లో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి సివరేజ్ గురించి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్లో ఏంటంటే ఎస్టీపీ అనేది మ్యాండేట్ చేసేసారు జిహెచ్ఎంసీ వాళ్ళు. సో వాట్ ఎవర్ సివరేజ్ ఈస్ కమింగ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఓన్లీ. ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొని ఈ సివరేజ్ అన్నింటిని కూడా ప్యూర్ వాటర్ లాగా దాన్ని తయారు చేసి గార్డెనింగ్కు, దానికి రెగ్యులర్ వాష్రూమ్ యూజ్ చేసుకు అందులోనే ప్రాజెక్ట్లో రీసర్క్యులేట్ చేసి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ లాగా అవుతుంది అది. రైట్. ప్లస్ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ మధ్య ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేది మ్యాండేటరీ చేసేసి. సో ఇది మ్యాండేటరీ లేకపోతే ఈసీ మనకు ఓసీ కూడా ఇవ్వరు. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారు. మనకు ఎప్పటికప్పుడు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాతో పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా నంబర్ ఆఫ్ రోడ్స్, ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, కనెక్టివిటీ అనేది వెరీ వెరీ హైలుగా ఉన్నది. సో దీంతో పాటు మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ర్యాపిడ్గా జరుగుతుంది. సో ఆకాశ ఆర్మీయాలకు ఎలాంటి డౌట్ లేదండి, ఏమి ఇబ్బంది లేదు దానికి. ఎస్పెషల్లీ వాసవి బిల్డింగ్స్కి వచ్చేసరిప్పటికి అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా కూడా వన్స్ ఫ్లాట్స్ అన్నీ సేల్ అయిపోయిన తర్వాత ఎంతకాలం పాటు వాసవి వాళ్ళు ఆ మెయింటెనెన్స్తో లింకప్ అయి ఉంటారు సార్? మేము వాసవి సంస్థ తరఫున విఎఫ్ఎం అని ఒక సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. విఎఫ్ఎం ఈజ్ వాసవి ఫెసిలిటీ మేనేజ్మెంట్. దీనికి ఫుల్ టైం ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కూడా మేము నిర్మించడం జరిగింది. మా ప్రాజెక్ట్స్ జనరల్గా మేము లాస్ట్ 10 yearsలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేసే టైంకు ఎవరైనా ఒక అవుట్ సోర్సింగ్ ఒక ఏజెన్సీకి ఇవ్వవలసి వస్తుంది. ఈ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఏదో ప్రాఫిట్ మోటివ్తోని ఈ మెయింటెనెన్స్ అమౌంట్ ఏదో డబ్బు మిగిలించుకున్న ఉద్దేశంతో ఎవరన్నా వాళ్ళ వ్యాపారంలో డబ్బు మిగిలించుకుందామని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. సో దాంట్లో కొద్దిగా కాంప్రమైజెస్ అయ్యి బిల్డింగ్ మెయింటైన్ చేస్తలేరు, బిల్డింగ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు అన్న ఉద్దేశం మాకు వచ్చి మేమే సిస్టర్ కన్సర్న్ కంపెనీ విఎఫ్ఎం అని ఓపెన్ చేసి నాన్ ప్రాఫిట్ మోటివ్లో మాకు ఏదైతే మెయింటెనెన్స్ అమౌంట్ కలెక్ట్ చేసామో అది 100% స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో సెల్ఫ్ ఆర్గనైజేషన్ ప్యారలల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది.
ఓ సో ఈ డెవలప్ చేస్తే దీనికి ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు, ఫుల్ టైం టీమ్ ఉన్నారు. దే విల్ ఆల్ మెయింటైన్ ఫర్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది 2 years చేపడతామండి. ఓకే 2 years వీ విల్ ఓన్లీ మెయింటైన్ ద బిల్డింగ్. ఆఫ్టర్ 2 years మేము సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత సొసైటీ వాళ్ళు ఫామ్ అయిన తర్వాత వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద టోటల్ బిల్డింగ్. ఓకే ఇన్ కేస్ అంటే మనం మధ్యలో కొన్ని యూట్యూబ్ మీరు కూడా చూసే ఉండుంటారు, ఈ వాల్ వాళ్ళంతా చేత్తో పీకేసి లోపలంతా థర్మాకోలే పెట్టారు, లోపల ఏం లేదు, లేదంటే లీకేజెస్ ఇంత దారుణంగా ఉంది, ఇది పడిపోయింది, ఇది కూలిపోయింది ఇలాంటివి. సో వాసవిలో ఇంతవరకు నేను అలాంటి స్టోరీస్ ఎప్పుడూ వినలేదు. సో ఇన్ జనరలీ అలాంటి లీకేజెస్ రాకుండా, సీలింగ్లో లీకేజెస్ కానీ వాల్లో లీకేజెస్ కానీ రాకుండా, సీపేజ్ రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల కింద చూసుంటే కనుక ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అడాప్ట్ చేసేవాళ్ళండి. ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ అంటే బీమ్స్, కాలమ్స్ ప్లస్ రెడ్ బ్రిక్ తోని బ్రిక్స్ వాల్ కట్టేసి ప్లాస్టింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 5 years నుంచి టెక్నిక్ ఎవరు వాడట్లేదండి. ఎందుకంటే టైం కన్జంప్షన్ అని చెప్పేసి అందరూ కూడా అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీకి వెళ్ళిపోయారు. అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీ ఏంటంటే మొత్తం షియర్ వాల్స్ వస్తాయి. షియర్ వాల్స్ అంటే ఆల్ వాల్స్ కూడా కాంక్రీట్తో వస్తాయి. ఓకే సో దీనికి టెక్నాలజీ వచ్చేసి మనకు అల్యూమినియం ఫాయిలింగ్ పెట్టేసి దాంట్లో కాంక్రీట్ ఫిల్ చేస్తారు. సో అందుకని ఇప్పుడు మీరు ఆకాశ హర్మియాలు అన్నారు కదా, ఇటువంటి అపార్ట్మెంట్స్కు మీరు ఎటువంటి కస్టమైజేషన్స్ అలౌడ్ లేదండి. ఓకే లోపల మాకు డోర్ ఇక్కడ వద్దు అక్కడ పెట్టాలండి, డోర్ రూమ్ ఇక్కడ వద్దు అక్కడ పెట్టాలండి, అటువంటి ఏం చేయలేము. ఒకసారి ప్లాన్ ఫ్రీజ్ అయిందంటే కింద నుంచి పైన వరకు ఆల్ వాల్స్ కాంక్రీట్ వాల్సే. దేర్ ఇస్ నో బ్రిక్ వర్క్. రైట్ ఇక్కడ బ్రిక్ అనేది లేదు. బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ మేము ఆపేసి 5 years అవుతుంది మా గ్రూప్. అంటే ఒకవేళ ఇంటర్నల్ ప్లాన్ లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే ఎలా మీరు కూడా చేసుకోలేరు, మేము కూడా చేయలేము. సీరియస్లీ సార్? మీరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇస్ ఆల్ కంప్లీట్లీ కాంక్రీట్ వాల్స్. ఓకే ఎందుకంటే దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక్కొక్క బిల్డింగ్ కి లాంజివిటీ కోసము కాంక్రీట్ వాల్ చేసేసాం. అంటే కింది నుంచి పై వరకు కూడా టోటల్ స్ట్రక్చర్ ఇస్ కాంక్రీట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఇది ఒక వాల్ ఉంది, మధ్యలో ఒక చిన్న బ్లాక్ ఒక హోల్ పెట్టాలనుకున్నాం ఇటు నుంచి అటు త్రూ, అంటే దాన్ని ఈజీగా కట్ చేసే సిస్టమ్ ఇంకా మనకి రాలేదా సార్? ఈ సిస్టమ్ మా ఏదైతే టెక్నాలజీ అల్యూమినియం ఫామ్ వర్క్ ఉందో అందులో చేయలేరు. కనీసం మేకు కొట్టగలుగుతారా దానికి? మేకులు కొట్టుకోవచ్చు, మేకులు ఫోటో ఫ్రేమ్స్ అన్ని కొట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, ఇంటీరియర్ చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ లో ఎటువంటి ఆల్టరేషన్స్ చేయలేదు. ఎందుకంటే అన్ని షేర్ వాల్ టెక్నాలజీతో వెళ్తున్నాం కాబట్టి దీంట్లో అల్యూమినియం ఫామ్ వర్క్ అన్ని కాంక్రీట్ వాల్స్ వస్తాయి. కాంక్రీట్ వాల్స్ వచ్చినప్పటికీ ఏమవుతుందంటే మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ అన్స్కిల్డ్ లేబర్ ఏదైతే వర్క్ చేస్తారో అది ఉండదు ఇక్కడ. ఈజ్ ఆల్ డ్రివెన్ అనేది ఎగ్జాక్ట్ 90 degrees వస్తుంది. దాన్ని వాటర్ ప్రూఫింగ్ చేసేస్తారు, పెయింట్ వేసేస్తారు అంతే. దాన్ని బ్రిక్ వర్క్ చేయడము, 20 days క్యూరింగ్ చేయడము, దాన్ని ప్లాస్టింగ్ చేయడము, ఇటువంటి ఏం లేవండి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు కాంక్రీట్ వాల్స్ కి మనకి క్యూరింగ్ ఎన్ని రోజులు పడుతుంది సార్? క్యూరింగ్ లేదండి దీనికి. నిజమా? ఓన్లీ 1 day ఉంటుంది అంతేనా? ఓన్లీ మనకు స్లాబ్ తీసుకోవడము, పెయింట్ వేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళిపోవడం, దట్స్ ఇట్. అంతే అండి. దీని 20 days క్యూరింగ్, 21 days క్యూరింగ్ ఏం లేదు. ఎవ్రీ 1 week వీ కెన్ క్యాస్ట్ 1 floor. రైట్. నేను ఎలా ఉందంటే కూరలు కడుగు, కట్ చేయి, స్టవ్ మీద అన్నట్టుంది. అంత చెప్పినంత ఈజీ కాదు, అది ఈజీ కదా, అండర్స్టాండ్. బట్ ద థింగ్ ఈజ్ మీరు చెప్పినట్టు అన్స్కిల్డ్ లేబర్ మనకి చాలా సార్లు స్పాయిల్ అయిపోతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ రావడం, ఏదో అండులేషన్స్ వస్తాయి. మీరు వాళ్ళు రెగ్యులర్ బ్రిక్ వాల్ కడితే అన్స్కిల్డ్ మేసన్స్ ఎవరన్నా ఉన్నారు అనుకోండి, అండులేషన్స్ వస్తాయి. వాళ్ళు ఇలా 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 అటువంటి ఏం లేవండి ఇప్పుడు. ఎక్కడో ఎందుకు ఫ్లోరింగ్ లో కూడా సార్, ఈవెన్ ఫ్లోరింగ్ లో కూడా గ్రనైట్ కింద, టైల్స్ కింద, మార్బుల్ కింద వేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఒకసారి సరిగా వేయక వచ్చాయండి. ఇవన్నీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇంతకు ముందు టైల్స్ వేయాలనుకోండి, సిమెంట్, ఇసుక, దానికి కంకర అవి అన్ని కలిపేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అన్ని మనకు అడెసివ్ తీసుకుంటున్నారు, ప్లస్ కొంచెం యాడ్ మిక్చర్ తీసుకుంటున్నారు, దానికి టైల్స్ లే చేసేస్తున్నారు. టైల్స్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు పాత రోజులాగా టైల్స్ అంటే కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ, గ్రానైట్ అంటే సుపీరియర్ క్వాలిటీ, అటువంటి ఏం లేవండి. టైల్స్లో కూడా ఫుల్ బాడీ టైల్స్ వచ్చాయి. ఫుల్ బాడీ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రానైట్. మన టోటల్ బాడీ టైల్ అదే టైల్స్ మేము అంతా యూజ్ చేస్తున్నాం అన్ని ప్రాజెక్ట్స్లో. ఆల్మోస్ట్ మనకు అన్ని ప్యాటర్న్స్లో టైల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మరి కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ లాస్ట్ 10 yearsలో అడాప్టేషన్ టు ఇండియన్ మార్కెట్స్ అనేవి చాలా పెరిగినాయి. అంటే ఇప్పుడు కాంక్రీట్ వాల్స్లో మనకి ఎక్కడ లీకేజ్ రాదు అని అంటున్నారా మీరు? అన్న సీపేజ్ రాదు అంటున్నారా? ఎక్కడ ఉండదండి. జనరల్గా కన్స్ట్రక్షన్ ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు బ్రిక్ వర్క్ చేస్తే కనుక ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ అనేది మళ్ళీ చిప్పింగ్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు అవన్నీ ఏం లేవండి. అన్ని కాండ్యూటింగ్ సిస్టమ్స్ ఇంటర్నల్గానే వెళ్ళిపోతాయి, అన్ని కంప్లీట్గా. ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మాకు టోటల్గా ఫినిష్ అయిపోయే డ్రాయింగ్స్ మా చేతిలో ఉంటేనే మేము స్టార్ట్ చేస్తాం. అంటే ఇది బ్రిక్ వర్క్ అన్న కాస్ట్లీయా సార్? యాక్చువల్లీ బ్రిక్ వర్క్ అంటే ఆల్మోస్ట్ 35 to 40% కాస్ట్లీ. ఎస్, బట్ టైం కన్జంప్షన్ అనేది 50% తగ్గిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ బిల్డింగ్ 2 yearsలో కడితే 1 yearలో కట్టచ్చు. అంటే ఇప్పుడు సీలింగ్లో జనరల్గా మనకి లీకేజ్ ఎలా వస్తాయంటే వాష్రూమ్ దగ్గర నుంచి సీపేజ్ ఏదైనా ఉంటే, వాష్రూమ్ లో రూఫ్ ఉంటే అంత పెద్దగా ఉండదండి అని అంటారు. సో వాష్రూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సీపేజ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాష్రూమ్స్ అన్ని కూడా లో రూఫే అండి.
మష్రూమ్స్ అని కూడా లో రూపే తీసుకుంటున్నాము. ఇక ఇప్పుడు ఏం లేదండి, మీరు గూగుల్ చేయొచ్చు, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్. టెక్నికల్గా నాకు అంత ఐడియా లేదు. నేను అదే సార్, నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే టెక్నికల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ సార్, ఐ అండర్స్టాండ్ టోటలీ. అంటే ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే జనాలకు నేను అందవేయగలుగుతాన్న పాయింట్లో అడగడమే తప్ప మరో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అందరికి అర్థమయ్యే విధంగా ఈరోజు అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీ అనేది వచ్చింది. సో సీపేజెస్కు రెగ్యులర్ కన్స్ట్రక్షన్ మెథడాలజీ బ్రిక్ అండ్ మోటార్ మీరు తీసుకుంటే కనుక ఒక 50% ఛాన్స్ ఉందనుకోండి. ఇందులో స్ట్రక్చర్లో సీపేజ్ రావడానికి 1% ఛాన్స్. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతగా ఎక్కడా ఏమీ బిజినెస్ లేదండి అని అంటున్నారు. కానీ ఎక్కడా ప్రైజెస్ ఏం తగ్గలేదు. అబ్సల్యూట్లీ ఎటు చూసుకున్నా కూడా అదే ప్రైజులు, ఇంతకు ముందున్న ప్రైజులు ఇప్పుడు ఉన్నాయి. కానీ కొనాలనుకున్న వాళ్ళు కొంటూనే ఉన్నారు, రిజిస్ట్రేషన్స్ అవుతూనే ఉన్నాయి. కానీ బిజినెస్ లేదు ఎందుకు అంటున్నారు, నాకు అర్థం కాలేదు సార్. బిజినెస్ లేదన్న మాట అవాస్తవం అండి. బిజినెస్ లేదని ఏం లేదు. బిజినెస్ ఉంటే ఇప్పుడు పండుగల సీజన్ ఉందనుకోండి, కొద్దిగా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదో మంచి రోజులు లేవనుకోండి, అప్పుడు బిజినెస్ తక్కువ ఉంటుంది. సో కొన్ని రోజులు అన్ని 365 డేస్ బిజినెస్ ఉండాలని ఏం లేదు కదా. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కరెక్ట్. డిపెండ్స్ అపాన్ వేరియస్ సిచ్యువేషన్స్. సో అట్లా ఇప్పుడు ఈ లాస్ట్ ఏదైతే ఒక 3-4 మంత్స్ హైడ్రా వచ్చినప్పుడు బిజినెస్ లేదు అన్న మాట రియల్గానే వాస్తవము. లేదు అనలేము, కానీ ఒక 20-30% తగ్గిండొచ్చు. అది ఓన్లీ క్లారిఫికేషన్ మిస్ అయ్యి మన పబ్లిక్లో ఒక ఫియర్ ఫ్యాక్టర్ స్ప్రెడ్ కావడం వల్ల అటువంటిది వచ్చింది. సో అట్ ద మూమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇవన్నీ అడ్రస్ చేయడానికి. మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వగానే మన నారాయణకో తరఫున ఇమ్మీడియట్గా మన గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యారు. బట్టి విక్రమార్క గారు మనకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. బిల్డర్స్ అందరితో కూడా అన్ని డౌట్స్ తీసుకొని వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సీఎం గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు దీనిపైన. మేమందరం బిల్డర్స్ తరఫున కూడా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిజ్ ఇన్స్టెంట్ డిసిషన్స్ బీయింగ్ టేకెన్ బై హిమ్ అండ్ ఈజ్ ఆల్సో హిజ్ గవర్నమెంట్. అండ్ సో పాజిటివ్ నోట్గా మార్కెట్ లాస్ట్ ఒక 10-15 డేస్ చూస్తేనే మీరు చాలా చేంజెస్ వచ్చేసాయి. దెన్ అగైన్ ద యాక్టివిటీ హాజ్ అగైన్ స్టార్టెడ్. సో ఈ పాజిటివ్ నోట్ ఈ సంక్రాంతి వరకు, ఇప్పుడు పండుగల సీజన్ కదండి, వీఆర్ హోపింగ్ మోర్ టు రివైవ్. రైట్. ఎస్పెషలీ వాసవి ఓన్లీ కన్స్ట్రక్షన్ ఒకటే చూస్తుందండి, లేకపోతే లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం లాంటివి లింకప్ అయి ఉన్నారు? లోన్స్కు థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారండి. మేము ప్రొవైడ్ చేయము లోన్స్. ఓన్లీ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసము థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటారు. వాళ్ళతో కస్టమర్స్కు రెఫరెన్స్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు మెట్రోది సమ్ ఎయిర్ వాక్ వే ఇస్తున్నాను, అలాంటివి ఇటు సైడ్ ఏమైనా చేస్తున్నారండి? అటువైపే చేశారు ప్రస్తుతానికి. ఇస్ దట్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అలా మీరు చేస్తారు? మెట్రో కనెక్టివిటీకి ఇంతవరకు ఏ సిటీలో ఏ ప్రాజెక్ట్కు కనెక్టివిటీ లేదండి. ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ. దట్స్ సో నైస్. అండ్ ఆల్సో ఎల్ఎన్టీ వాళ్ళతో మేము స్టేషన్ నేమింగ్ రైట్ తీసుకున్నాం కాబట్టి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా రీనేమ్ చేసి వాసవి ఎల్బీ నగర్ అని పెట్టారు. సో నౌ ద స్టేషన్ ఇస్ నోన్ యాజ్ వాసవి ఎల్బీ నగర్. రైట్. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఈ పేపర్స్ మీరు చెక్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బందే అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. బట్ నిజానికి ఎగ్జాక్ట్గా అంటే మీరు ఏం చెప్తారు సార్? ఏమేమి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నిజంగా? బిల్డర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు చెక్ చేసుకోవాల్సింది ఏంటి? మీరు అందరూ ఎవరు కూడా కస్టమర్స్కు ఒకటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఏ బిల్డర్ కూడా నేననే కాదు, అనుమతులు లేకుండా ఏ నిర్మాణం అనేది చేపట్టరు. ఇది ఏదో ఒక ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకొని ఫామ్ హౌస్లో ఉండడము, మీ సొంత ఇల్లు కట్టుకోవడం కాదు. ఎవరు కూడా నిర్మాణ సంస్థలు నిర్మాణం చేసేది ఒక ఎదుటి వ్యక్తికి అమ్మడానికి. లాంగివిటీ బిజినెస్లో ఉండాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా అటువంటి అతిక్రమించి రూల్స్కు అగెనెస్ట్గా పోయి ఎటువంటి పనులు చేయరు. మేమనే కాదు, ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ఒక 100 పీపుల్కు 200 పీపుల్కు మనము అపార్ట్మెంట్స్ సేల్ చేసి థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం లయబుల్ అవుతాం అటువంటి దానికని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు కూడా అటువంటి ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయరు. రైట్. సో అందరూ కూడా అనుమతులకు లోబడే నిర్మాణాలు చేపడతారు. అయితే దీనికి మనం తీసుకుంటే కనుక కస్టమర్స్ అందరూ కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత లేక్స్, హెచ్ఎండిఏ లేక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది మనకు. అందులోకి వెళ్తే ఎవ్రీ లేక్ నోటిఫై ఉంది. దాంట్లో బఫరు, ఎఫ్టిఎల్ జోన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. కాకపోతే దాంట్లో ఏ లేక్ కన్నా ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్ ఆఫ్ మ్యాప్ అని 2 ఉంటాయండి. ఈ ప్రిలిమినరీ నోటిఫై అయిన లేక్స్ కొన్ని ఉన్నాయి, ఫైనల్గా నోటిఫై అయిన లేక్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ప్రిలిమినరీ లేక్ నోటిఫికేషన్కు ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని అడ్రస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ వాటి అన్ని చక్కదిద్ది మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ తీసుకొస్తారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ చూసి మీరు ఎవరు కూడా వరి కావాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫైనల్ నోటిఫికేషన్ వస్తుందో లేక్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఎఫ్టిఎల్ బఫర్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. రైట్. ఇప్పటివరకు మీరు మీ అన్ని కన్స్ట్రక్షన్స్లో టోటల్గా చూసుకుంటే ఎంతమంది కస్టమర్స్ తోటి మీరు లింకప్ అయి ఉన్నారంటే ఏం చెప్పి? ఆల్మోస్ట్ 25,000 ఫ్లాట్స్ ఆల్రెడీ డెలివర్డ్ అండి లాస్ట్ 30 ఇయర్స్లో. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో మోర్ దెన్ 10,000 ఫ్లాట్స్ మేము డెలివర్ చేయబోతున్నాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద గ్రూప్ అండ్ ఎవ్రీబడి. సో వీ హోప్ టు
give and render our services and try as much as to technically equip ourselves so that we can provide better homes to live. ఇక్కడైతే ఇప్పుడు మీరు ఎల్బీ నగర్లో ప్రాజెక్ట్ చెప్పారు, ఇక్కడ కొన్ని ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చెప్పారు. సో ఒకసారి మీకు ఎప్పుడైనా కనుక వీలుంటే సో మీరు చూపించగలిగితే అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రజలకు చేరవేయడానికి ఒక అవకాశం. తప్పకుండా చేద్దామండి. ఒక ప్రోగ్రామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మనం రెడీ చేసుకొని కొద్ది డ్రోన్ వీడియోస్ తీసుకొని ఎస్ సార్, అందరికి అర్థమయ్యే విధంగా కొద్ది టెక్నికల్ ఇవాల్యుయేషన్లో ఇంకొక ఇంటర్వ్యూ మనం చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా అది మేము మా టీం వర్క్ చేస్తున్నారు దానిపైన. అది వచ్చిన తర్వాత ఒక వైట్ బోర్డ్ సెషన్ లాంటిది పెట్టుకుందాం. తప్పకుండా సార్. ఎందుకంటే ఈ రోజుకి నిజంగా కన్స్ట్రక్షన్స్లో ఉన్న లోపాలతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెందుకు ప్రైమ్ ఏరియాలో ఉన్న ఫ్లాట్సే ఈరోజు ఎంతో లీకేజెస్ సీపేజ్ తోటి బాధపడుతున్న సందర్భం ఉంది. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? మీరేమైనా అటువంటి అనుభవిస్తున్నాయి అంతే అంతే కదా సార్. ఎవరు దేని గురించి బాధపడుతుంటారో ఆ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాను. నన్ను కూడా మా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు అదే అడుగుతారు. అటువంటి ఏం లేవండి. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ కొత్త టెక్నిక్స్ అటువంటి అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అన్ని న్యూ టెక్నాలజీస్ వచ్చాయి. అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ 10 yearsలో ఈజ్ గోయింగ్ టు బి ద వెరీ గుడ్ వండర్ఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. వీ హోప్ ఫర్ ద బెస్ట్. కమర్షియల్ బిల్డింగ్స్ నేను మేము చూశాను, అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా చూశాను. ఓన్లీ కన్స్ట్రక్షన్ సైడే ఉన్నారండి? అదర్వైజ్ ఈ ల్యాండ్లు కూడా సపరేట్గా మీరు సేల్ చేసే దాంట్లో ఏమైనా ఉన్నారా? ఓన్లీ ల్యాండ్స్ అంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ ఒక 2 వెంచర్స్ ఉన్నాయి మావి. లియోనియా పక్కన వాసవి గ్రీన్ లీఫ్ అని ఒక వెంచరు, ఇప్పుడు లియోనియా రిసార్ట్ పక్కన మన షామీర్పేటలో. దాంతోపాటు షాద్ నగర్ దగ్గర బాలానగర్లో వాసవి వైట్ లోటస్ అని ఒక ప్రాజెక్ట్. ఈ 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాము. ఇంకా అడిషనల్ ఒక 2 ప్రాజెక్ట్స్ కూడా అక్వైర్ చేశాము. త్వరగా వి విల్ అనౌన్స్ దట్ వన్. ఇంకా అది లైనప్ అవ్వలేదు అనుకోవచ్చా? అండర్ పర్మిషన్స్. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. రియలీ విజయ్ కుమార్ గారి లైఫ్ జర్నీ తీసుకుందాం ఫస్ట్, తర్వాత మీరు తీసుకుందాం అనుకున్నాను. విజయ్ గారు ఏమన్నారంటే లేదు ఫస్ట్ అభిషేక్ తీసుకోవాలి, తను వచ్చిన తర్వాత నాకు ఎనర్జీ పెరిగింది, స్ట్రెంగ్త్ పెరిగింది, ఫస్ట్ అభిషేక్ ఇచ్చిన తర్వాత నేను ఇస్తానమ్మా, అప్పుడు నా జర్నీ ఇస్తాను. అలా ఏం లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము. మన అందరు యాన్సిస్టర్స్కు, మన పీపుల్ ఎల్డర్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఆల్వేస్ ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము. వాళ్ళ ఎఫర్ట్తోనే మనం ముందుకు పోతున్నాం. వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేవిధంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నామండి. ఇంత బిజీ హడావిడిలో మీకు ఫ్యామిలీకి టైం ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? ఏదో ట్రై చేస్తున్నాం మేడం. కంప్లైంట్ చేయని వైఫ్ అటు ఎవరు ఉండరు, కంపల్సరీ కంప్లైంట్ చేస్తారు. ఇక ఏదో దాన్ని నెట్టుకొస్తున్నాం అంతే. ఇంకా సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.